బాపట్ల జిల్లా కొల్లూరు మండలం జోలపాలెం గ్రామంలో సచివాలయం ప్రారంభమైంది. ఈ సచివాలయాన్ని మంత్రి మేరుగు నాగార్జున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త అశోక్ బాబు, బోడా చైర్మన్ దేవినేని మల్లికార్జున పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ లంక గ్రామాల్లో నాదేండ్ల సేవలు మరవలేనని తెలిపారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసి తీరుతానని లంక గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు. మనం గెలిచి అనుకోకుండా మంత్రి అయిపోయినాను. నేను 10వ తరగతి చదువుతుంటే ఒకసారి బట్టిప్రోలు వెళ్ళే. బట్టిప్రోల్లో ఎంపీపీ ఆఫీస్కి వెళ్ళే. ఆఫీస్లో ఇద్దరు పంచి కట్టుకుని కూర్చుని ఉన్నారు, ముగ్గురు కూర్చుని ఉన్నారు. ఒక ఆయన అనుకోని పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చా. వారి ముగ్గురిని ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం నేను అదృష్టంగా భావిస్తాను. ఒకరు ఈ ఊరు వాసి స్వర్గీయ విశ్వేశ్వరరావు గారు, వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తా ఉన్నా. రెండో వ్యక్తి ఆలమూడి గ్రామానికి సంబంధించి పాండు గారు ఆయన, వారికి కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తా ఉన్నా. మూడో వ్యక్తి బట్టిప్రోలు గ్రామానికి సంబంధించి నాగేంద్ర గారు. వీరు ముగ్గురు ఆనాడు కాంగ్రెస్ పార్టీని, మా శాస్త్రి గారికి బాగా తెలుసు కూడా, వీరు కూడా ఆయనతోనే ఉండేవాడు. స్టార్ వర్డ్స్ ఆఫ్ ద మండల్ ఉండేవాడు. నేను ఎందుకు చెప్తానంటే, రాజకీయాలు కులాలతో వెళ్తే కాకూడదు, మ్యాగ్నానిమిటీ ఉండాలా, పనిచేయాలనే తపన ఉండాలా, ప్రజల కొరకు పనిచేసినప్పుడు ఏ కులమైనా వారి వెంట నడవాలి అనేదే నా భావన. మేము కులం ఎక్కువ ఉన్నామో, లేకపోతే మేము మాకు బాగా డబ్బులు ఉన్నాయో, లేకపోతే మేమే రాజకీయాలు చేయాలనుకోవడం అది రాబోయే రోజుల్లో చెల్లదు. ఎందుకంటే పనిచేయాలి. ముఖ్యమంత్రి గారు ఒక రోజు మాట చెప్పారు, అలా మండలంలో ప్రెసిడెంట్ చేస్తున్నావు, మండలంలో నీకు ఎవరు పార్టీని పనిచేస్తారో వాళ్ళు వేసుకోవాలా, పని చేయించాలన్నా, మానిటర్ చేయాలన్నా అని చెప్పారు. గుర్తొస్తారు. అందుకని గొప్ప సదవకాశం. నేను నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. నేను వచ్చి మీకు ఏదో 4 మాటలు మాట్లాడటానికి చాలా తక్కువ టైం ఉంది నాకు. నేను కూడా కొత్తగా తీసుకెళ్ళి ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఉమ్మాలని నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశం మేరకు పంపించారు. 14 ఏళ్ళు ఇక్కడ రాజకీయాల్లో ఉండినా, ఇక్కడ వాడినైనా, ఇక్కడ శాసనసభకు మరి గెలిచిన బాధ్యత ఉంది. ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయాలని, టెన్యూర్ అవడమే కాదు, నిరంతరం జీవితం ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది. కానీ కొన్ని హర్డిల్స్ ఉంటాయి కాబట్టి రాలేదు. నేను మళ్ళా వెళ్ళి అక్కడ కొత్తగా 2009లో ఇక్కడ ఎట్లా తిరిగానో అక్కడ ప్రతి వాడిని తెలుసుకోవాలా, పేరు తెలుసుకోవాలా, మనస్తత్వాలు తెలుసుకోవాలా, పార్టీ పరిస్థితి తెలుసుకోవాలా, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఇప్పుడు ఎదుర్కొంటా ఉన్నా. కాబట్టి ఈ రోజు పరిస్థితి ప్రకారం సూర్యపల్లి గ్రామం ఒక మంచి ఉన్నతమైన ఆశయాలతో ఉన్న గ్రామం. నేను ఇందాక చెప్పిన విశ్వేశ్వరరావు గారు లాంటి వాడు బీజం వేస్తే, మా బాబు గారు ఆయన పూర్తిగా ఆ విశ్వేశ్వరరావు గారి కుటుంబాలనే నమ్ముకుని పనిచేస్తున్నాడు. ఆ విశ్వేశ్వరరావు గారి యొక్క ఆలోచన ప్రజల కోసం నిరంతరం పనిచేస్తాడు. లాయల్టీ నమ్ముకున్న వాళ్ళ కోసం. అది మా వైస్ ప్రెసిడెంట్ గారితో, మా చిన్నబుజ్జి గారితో, మా పెద్దబుజ్జి గారితో, వీళ్ళతో కలిసి నడవడం అనేది ఆయనకి ఉంటే, అది కాదు బాబు నేను వెళ్తూనే ఉంటాను బాబు, వెళ్తూనే నడుస్తాను అంటాడు, పనులు చేస్తాడు. అలా కలిసి పని చేసుకొని పేదలుగా ఉన్నటువంటి మన కమ్యూనిటీ సప్లై ప్లేస్ కోసం అందరం పనిచేస్తే ఏ పార్టీలైనా, ఏ మనిషి అయినా ఉపయోగాలు జరుగుతాయి అనేది నా భావన. అలాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు ఇందాక మా కొండలు చాలా విషయాలు చెప్పాడు. సూర్యపల్లి గ్రామంలో అది చేసాను, ఇది చేసాను అంటారు కన్నా ఏది చేసినా నా బాధ్యత. ఒకసారి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ అనేది ప్రజల కోసమే పనిచేయాలి. అన్నీ చేయాలి, దేవుడు కాదు, అన్నీ నా వల్ల అవ్వు. కానీ నా కమిట్మెంట్, నా రెస్పాన్సిబిలిటీ, నా ఎబిలిటీని బట్టి ఉండదు. నా దగ్గర నా సామర్థ్యాన్ని బట్టి నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నా రెస్పాన్సిబిలిటీ అనేది బాధ్యతాయుతంగా ప్రజల కొరకు పనిచేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశము, ఆయన కరుసన్న, ఆయన నా మీద ఉన్నటువంటి గుర్తింపు, నా మాట నమ్మకం మరే పనులు అవుతుంది. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు రూపాయల ప్రతి ఇంటికి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారే.